హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ఫ్రెండ్స్, జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం నెట్ క్రేప్ శారీస్ చూస్తున్నామండి. నెట్ క్రేప్ శారీస్ అంటే ఇలా ఉంటాయి చూడండి. మనకి ఇలా లైన్స్ వస్తాయి, క్రాస్ లైన్స్ నెట్ వస్తుంది, మధ్యలో ప్లెయిన్ మెటీరియల్ ఇలా వస్తుంది. మీకు ప్లెయిన్లో ఇలా బాగా తెలుస్తుంది. సో ఇవి నెట్ క్రేప్ శారీస్ అండి. అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా చెక్ చేయండి, బాగుంటాయి ఇవి. ప్లస్ మనకు వాష్ చేసిన తర్వాత పాలిషింగ్ ఇవ్వక్కర్లే అండి, జస్ట్ ఐరన్ చేపించి కట్టేసుకుంటే సరిపోతుంది. మనకు ఒకవేళ ఈ స్టిఫ్నెస్ కావాలి అనుకుంటే స్టార్చ్ పాలిషింగ్కి ఇచ్చుకోవాలి, లేదంటే మనం జస్ట్ ఐరన్ చేసుకొని కట్టేసుకోవచ్చు అండి. రెయినీ సీజన్కి, వింటర్ సీజన్కి బాగా యూజ్ అవుతాయండి. సో చూద్దాం ఈ చీరలు. ఆఫీస్ గోయర్స్కి, స్కూల్ టీచర్స్కి, అలా డే రెగ్యులర్ యూజ్కి, ఇంట్లో అలా బాగుంటాయండి. షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా కంఫర్టబుల్ అండి యూజ్ చేయడానికి. ఇది చూసే ముందు ఇక్కడ ఒకటి ప్లెయిన్ జార్జెట్ శారీ ఉందండి. ఈ ప్లెయిన్ జార్జెట్ శారీ, బ్రౌన్కి బ్లూ కలర్ బార్డర్ ఇలా వచ్చింది ప్రింటింగ్. కానైతే ఈ శారీ వచ్చేసి, ఈ ప్లెయిన్ జార్జెట్ శారీస్ వాష్ తర్వాత కంపల్సరీ పాలిషింగ్కి ఇవ్వాలండి. రోలింగ్ కానీ పాలిషింగ్ కానీ చేయిస్తే మనకు స్ట్రెచ్ అవుతుంది. లేదంటే పిండిన తర్వాత, ఈ వాష్ తర్వాత చీరలన్నీ ఇలా దగ్గరికి, అంటే కొంచెం ఇలా దగ్గరకు వచ్చేస్తుంది, మనకు హైట్ సరిపోదు అనమాట ఐరన్ చేపించి కట్టుకుందామంటే. సో కంపల్సరీ వాషింగ్ కానీ పాలిషింగ్ కానీ, వాషింగ్ అయినాక పాలిషింగ్ కానీ రోలింగ్ కానీ చేయించాలి. సో ఇది బ్లౌజ్. అది నెట్ క్రేప్ శారీస్కి అయితే అలా అవసరం లేదు. ఇది బ్లౌజ్ అండి. బ్లూ బ్లౌజ్ వచ్చింది, బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది. ఈ శారీ వచ్చేసి 2150 ప్లస్ షిప్పింగ్. వాషింగ్ మాత్రం ఇంట్లోనే అండి, డ్రై వాష్ అవసరం లేదు. బట్ వాష్ తర్వాత పాలిషింగ్ కానీ రోలింగ్ కానీ మస్ట్. 2150 ప్లస్ షిప్పింగ్ అండి. శారీ వచ్చేసి 560, 570 అలా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి 85 to 95 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నెట్ క్రేప్ శారీస్ చూద్దామండి. ఆఫ్ వైట్కి పింక్ బార్డర్, అద్దాలు వచ్చింది చీరకి, చాలా బాగుందండి. దీనిపైన ఇలా కలంకా 3 కలర్స్తో ప్రింట్ వచ్చింది, గ్రీన్, పింక్, బ్లాక్ కలర్తో. ఇది పింక్ పైన పింక్ బూటాలు వచ్చి మిర్రర్ వర్క్ వచ్చిందండి. ఇది పళ్ళు, చీర ఇది మిర్రర్స్తో ఉందండి. కాకపోతే దీని బ్లౌజ్ ఎక్కడుందో దొరకట్లేదు. ఇది కాకి, బ్రౌన్ అండ్ లైట్ అండ్ డార్క్ బ్లూ కలర్స్ అండి. ఇది చీర 3 కలర్స్తో ఉంది. పళ్ళు, బ్లౌజ్, ఇది బ్లౌజ్. ఆఫ్ వైట్, ఎల్లో, రెడ్ అండి. ఈ పళ్ళు 3 కలర్స్లో, రెడ్ బ్లౌజ్, ఎల్లో అండ్ ఆఫ్ వైట్ బార్డర్, చీర చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్, ప్రింటింగ్ కూడా నీట్గా సింపుల్గా ఉంది చీర అంతా. చీర బ్రౌన్, లైట్ అండ్ డార్క్ బ్లూ. బ్రౌన్ పైన బ్రౌన్తో ఫుల్ ప్రింట్ వచ్చిందండి. ఇది బ్లౌజ్. పింక్, ఎల్లో, గ్రీన్ ఇలా బంచెస్ కింద పింక్ శారీ పైన ప్రింట్ వచ్చింది. పింక్ మీద పింక్ బూటా వచ్చింది. ఇదంతా బ్లాక్ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ కూడా ఫుల్ ప్రింట్ వచ్చిందండి బ్లాక్తో. శారీ దీనికి జరీ బార్డర్ వచ్చింది, పైన కింద 1/2 ఇంచ్ జరీ బార్డర్ వచ్చింది. పళ్ళు పింక్ అండ్ పర్పుల్. ఇది పింక్ పైన 2 కలర్స్తో ఫుల్ ప్రింట్ ఉందండి చీరకి. ఫాల్ కూడా చూడండి ఎంత బాగుందో మనకు. పింక్ అండ్ పర్పుల్, బ్లాక్ అండ్ రెడ్తో ప్రింట్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్ క్రేప్ బ్లౌజ్ వచ్చిందండి. రస్ట్ అండ్ సీ గ్రీన్. ఇది వచ్చేసి పాట్లీ పళ్ళు వచ్చింది చీర.
ఇది బ్లౌజ్. పళ్ళు. బ్లౌజ్ వచ్చి క్రేప్ బ్లౌజ్ ఉంది దీనికి. పళ్ళు ఇలా పళ్ళు వైపు ఇలా రస్ట్ కలర్ వచ్చిందండి. ప్లీట్స్ ఇలా గ్రీన్ కలర్ ఇది వస్తుంది. గ్రీన్ పైన బ్లాక్ అండ్ గ్రీన్తో 2 కలర్స్తో ఫుల్ ప్రింట్ ఉంది. ఇది పళ్ళు వైపు, సారీ ఇది కట్ చెంగు, ఇది ప్లీట్స్, ఇది పళ్ళు వైపు ఇలా ఉంటుంది చీర. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఈ లెమన్ ఎల్లో, పర్పుల్ అండ్ డార్క్ జామున్ కలర్ వచ్చింది. ఇది 3 కలర్స్లో చీర అండి. ఇది పళ్ళు. చాలా బాగుంది కలర్. ఇది ఎల్లో, మంచి ఎల్లో అండి. ఎల్లోకి పర్పుల్ అండ్ పర్పుల్లోనే ఇంకా డార్క్ షేడ్లో బ్లౌజ్. ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. ఆరెంజ్ అండ్ మెహందీ గ్రీన్. ఇది ప్రింటింగ్ కూడా ఎంత బాగుంది చూడండి. డబుల్ కలర్తో ఫుల్ ప్రింట్. పళ్ళు, బ్లౌజ్. సో ఇది ఆరెంజ్ అండ్ మెహందీ గ్రీన్ అండి. ఫుల్ ప్రింట్ డబుల్ కలర్లో వచ్చింది. చాలా బాగుంది చీర. క్రేప్ బ్లౌజ్ వచ్చిందండి శారీకి. ఇది 2450 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కూడా సేమ్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ గ్రీన్, బట్ ప్రింట్ డిఫరెంట్ వచ్చింది. ఫాల్ కూడా చాలా బాగుందండి. ఇది పళ్ళు, బ్లౌజ్. ఇది బ్లౌజ్. బ్లౌజ్ కూడా సెల్ఫ్ స్ట్రైప్స్ వచ్చిందండి చీర. 2450 ప్లస్ షిప్పింగ్. ఇది ఆరెంజ్ అండ్ పింక్ ఉంది. పాట్లీ పళ్ళు ఉంది చీర. ఇది పళ్ళు వైపు ఇది వస్తుందండి. ప్లీట్స్ ఇది వస్తుంది మనకు. ఇది బ్లౌజ్, పింక్ బ్లౌజ్. ఇది ప్లీట్స్ ఇలా వస్తుంది. పింక్ ప్లీట్స్. ఇది కట్ చెంగు, ఇది పళ్ళు వైపు, మధ్యలో ప్లీట్స్ అన్నమాట. పింక్ బ్లౌజ్, పళ్ళు. 2450 ప్లస్ షిప్పింగ్. బ్లాక్ అండ్ ఎల్లో. ఇది బ్లౌజ్ వచ్చిందండి. చీర, ఐ మీన్ ఇది కట్ చెంగు. ప్లీట్స్ జస్ట్ బ్లాక్ వస్తాయండి ఇలాగా. ఇది పళ్ళు. ప్లీట్స్ ఇలా బ్లాక్ వచ్చి, ఈ కట్ చెంగు ఇది ఇలా ఉంటుంది చీర. ప్లీట్స్ బ్లాక్ వస్తుంది మనకి. ఇదంతా ప్రింటెడ్ వస్తుంది అటు ఇటు. ఇదైతే చాలా బాగుందండి. లైట్ బ్రౌన్, ఇది ఆఫ్ వైట్. ఆఫ్ వైట్ పైన ఇలా బ్రౌన్ కలర్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. నాకైతే చాలా నచ్చింది ఈ చీర. ఇది చీర పళ్ళు వైపు ఇలా వస్తుంది. ఇది ప్లీట్స్, ఈ లైట్ గంధం కలర్ లాగుంది చూడండి. ఇది ప్లీట్స్. ఇది చీర. ఇది కట్ చెంగు, ఇది బ్లౌజ్.
ఇది పళ్ళు. ఎంత బాగుందో చీర. 2450 ప్లస్ షిప్పింగ్. ఇది ప్లీట్స్లో ఇలా వచ్చింది ప్రింట్. చీర అంతా ఇలా వచ్చింది. బ్లాక్ అండ్ ఎల్లో 3 కలర్స్తో ప్రింట్ ఉంది. చీర అంతా 3 కలర్స్తో ప్రింట్, బ్లాక్, ఎల్లో, గ్రీన్. ఈ పళ్ళు, బ్లౌజ్. కొన్ని శారీస్కి బ్లౌజెస్ అన్ని నెట్ క్రేప్లోనే ఉన్నాయండి. కొన్ని శారీస్ బ్లౌజెస్ ఏమో క్రేప్లో ఉన్నాయి. 2450 ప్లస్ షిప్పింగ్. రాణి పింక్ చీర అండి. ఇలా కలంకారీ బ్లౌజ్ వచ్చింది. పింక్ పైన బ్లాక్తో ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది చూడండి. బ్లాక్తో సింగిల్ కలర్తో అండ్ బార్డర్ అంతా ఇలా వచ్చింది. ఇది బ్లౌజ్ అంతా ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది. చీర అండి. పళ్ళు, బ్లౌజ్. ఇది కూడా బ్లాక్ అండ్ ఎల్లో. చీరంతా ఇలాగే ఫుల్ ప్రింట్ వచ్చిందండి. బ్లాక్ బార్డర్స్ వచ్చినాయి. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. చాలా బాగుంది. 2450 ప్లస్ షిప్పింగ్ అండి. అన్నీ హోమ్ వాష్ అండి, డ్రై వాష్ అస్సలు అవసరం లేదు. కాకపోతే పాలిషింగ్ కూడా అవసరం లేదండి ఈ చీరలకి. ప్యారెట్ గ్రీన్, పర్పుల్ ప్రింటింగ్ కూడా కొత్తగా బాగుందండి ఈ చీరది. ఇలా ఉంది చూడండి. ప్యారెట్ గ్రీన్, పర్పుల్. పళ్ళు, బ్లౌజ్. దీనికి క్రేప్ బ్లౌజ్ వచ్చింది. 2450 ప్లస్ షిప్పింగ్. సీ గ్రీన్ బ్రౌన్ ఎంత బాగుందో కలర్. ప్రింటింగ్ కూడా అంత బాగుందండి. బ్రౌన్ అండ్ గ్రీన్తో ప్రింట్. పళ్ళు, బ్లౌజ్. గ్రే అండ్ బ్రౌన్. గ్రే కలర్ అండి. గ్రే పైన బ్లాక్తోని అవుట్లైన్ ప్రింట్ ఉంది చూడండి, కనిపిస్తుంది. ఇది బ్లౌజ్, బార్డర్. దీనికి నెమళ్ళ ప్రింట్ వచ్చింది ఇలాగా. 4-5 కలర్స్తో ఉందండి. బార్డర్ ఎంత బాగుందో. సేమ్ కలర్ కాంబినేషన్, బ్లౌజ్ సేమ్ ప్రింటింగ్. ఇది ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, కలంకారీ ప్రింట్. ఇది బ్లౌజ్ అండ్ చీర. 2450 ప్లస్ షిప్పింగ్ అండి. పర్పుల్ అండ్ ఎల్లో. ఇది బ్లౌజ్. ఇది మనకు ప్లీట్స్ కట్టు చెంగు. ఇది కట్టు చెంగు అండి. కట్టు చెంగు నుంచి ప్లీట్స్ పళ్ళు వరకు ఇలా పెరుక్కుంటూ వస్తుందండి. ఫుల్ క్రాస్ ఇలాగా పెరుక్కుంటూ వస్తుంది చీర ఇలాగ. ఈ పళ్ళు ఇలా ఉంటుంది చీర అంతా. ఇలా ఫుల్ క్రాస్ పెరుక్కుంటూ వస్తుందండి. ఎల్లో పైన ఇలా రెడ్ కలర్తో స్ట్రైప్స్ కింద ప్రింట్ వచ్చింది. వర్టికల్ లైన్స్ కింద ఒక బార్డర్, ఒకటి జిగ్జాగ్ లైన్స్ తీసుకొని ప్రింటింగ్ ఇచ్చారు. పర్పుల్ మీద బ్లాక్ అండ్ ఎల్లోతో ఫుల్ ప్రింట్ వచ్చింది. ఇది బ్లౌజ్. గ్రే అండ్ ఆరెంజ్, బ్లాక్ అండ్ రెడ్తో ప్రింట్ వచ్చింది. ఎలిఫెంట్స్ బూటా వచ్చింది, అంబారీ ఏనుగులతో చీర. మంచి బ్రైట్ కలర్ అండి. సమ్మర్ వర్షాకాలం ఇలా బ్రైట్ కలర్స్ కట్టుకుంటే బాగుంటుంది. మనకే కొంచెం మూడ్ అప్ స్వింగ్లో ఉంటుంది. పళ్ళు,
బ్లౌజ్. లేకపోతే గ్లోమీగా క్లౌడీ వెదర్ ఉండేసి మనకు గ్లోమీగా అనిపిస్తుంది డల్ కలర్స్ కట్టుకుంటే. బ్రైట్ కలర్స్ వేసుకుంటే బాగుంటుంది. పర్పుల్ అండ్ ఆరెంజ్. పర్పుల్ పైన పర్పుల్తో ఫుల్ ప్రింట్ వచ్చిందండి. ఆరెంజ్ కలర్ బార్డర్. బాగుంది చీర. ఈసారి అన్ని కలర్స్ కూడా బాగున్నాయండి చీరలు. పళ్ళు, బ్లౌజ్. సో ఇవండి మనం చూసిన నెట్ క్రేప్ శారీస్. మీకు నచ్చిన ఫొటోస్ మాకు తీసి షేర్ చేయండి. అవైలబిలిటీ, ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అది చేశాక కొరియర్ చేస్తామండి. అండ్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి 10:30 to 7 ఎవ్రీడే అండి. సండేస్ వచ్చేసి 2 to 6 అలా ఉంటుంది. 2 to 6 ఉంటుంది. ఒకవేళ ఇంకా మీరు ముందు అలా రావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. వీ విల్ కీప్ ఓపెన్ ద స్టోర్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.